వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఏపీలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పద్ధతిలో ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించడాన్ని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తీవ్రంగా వ్యతిరేకించారు. ఇది పీపీపీ కాదని పీపీబీ అంటే బిలియనియర్ల ప్రోగ్రామ్ అని ఆయన ఆరోపించారు. మెడికల్ కాలేజీలు నారాయణకొండ మరెవరు కొనుగోలు చేసినా వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఆయన హెచ్చరించారు. ఈ విషయంపై తాను హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశానని తెలిపారు. సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియాలో నేను పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ప్రజల కొరకు ఆంధ్రప్రదేశ్లో ఉన్న 6 కోట్ల తెలుగు ప్రజల కొరకు, దేశంలో ఉన్న దాదాపు 150 కోట్ల ప్రజల కొరకు మెడికల్ కాలేజెస్ని, హాస్పిటల్స్ని ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా 10 నుంచి 17 ప్రైవేటైజేషన్ పేరుతో 33 సంవత్సరాలు లీజు పేరుతో అమ్మేస్తున్నారు. స్టీల్ ప్లాంట్ అమ్మేస్తున్నట్లు 3 ఆర్డర్లు తీసుకొచ్చాను అమ్మకుంటా. సుప్రీంకోర్టు ఏమన్నారు, మీరు రాసిందంతా ఆంధ్రప్రదేశ్ గురించే ఉంది, ముందు ఆంధ్రప్రదేశ్ వెళ్ళి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఏం చెప్తుందో తర్వాత మీరు సుప్రీంకోర్టుకి రండి అనగానే మంగళవారం బయలుదేరి వచ్చి నేను ఫైల్ చేసి నిన్న బుధవారం ఆనరబుల్ చీఫ్ జస్టిస్ ఠాకూర్ గారు ముందు, బెంచ్ ముందు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ ముందు వాదనలు వినిపించాను. 1, 2, 3 పాయింట్స్ అన్నిని. 1, ఆరోగ్యం మహాభాగ్యం అంటారు. క్యూబా లాంటి దేశంలో, అతి దరిద్రమైన పేద దేశంలోనే ఉచిత విద్య, ఉచిత వైద్యం ఇస్తారు. మాలాంటి దేశం లేదని గొప్పలు చెప్పుకున్న ఈ ప్రధానమంత్రికి, అబ్బా ఇలాంటి గొప్ప ప్రధానమంత్రి పుట్టలేదు, పుట్టబోడు అంటున్న ఈ ముఖ్యమంత్రి గారికి నేను ఇచ్చే సవాల్ ఏంటంటే, మీ దరిద్ర మొఖాలకు 5,000 కోట్లు పుట్టట్లేదా? 5,000 కోట్లు లేవని 1,00,000 కోట్లు విలువైన భూములు, కాలేజీలు, హాస్పిటళ్ళు, ఇంకేవేవో ప్రైవేటైజేషన్ చేసేస్తారా? ఉట్టినే ఏ నారాయణకో ఇచ్చేస్తారా? ఇది నా వాదనలు. ఇందాక ఇంగ్లీష్లో చెప్పాను, అది కూడా వీలైతే కొన్ని పాయింట్స్ ఫ్లూయెంట్గా వచ్చాయి, అవి సుప్రీంకోర్టులో వినిపించాను. మండే, సోమవారం, బుధవారం నిన్న హైకోర్టులో వినిపించాను. మానవ హక్కులలో ప్రధాన హక్కు లైఫ్, వైద్యం, ఆ తర్వాత విద్య. కరోనా సమయంలో దాదాపు 3% అంటే తక్కువైతే 5 కోట్ల మంది చనిపోయారని కొన్ని రిపోర్ట్లు. కుటుంబానికే ఒకరు, బంధువుల్లో చనిపోయారంటే ఇంకెంతమంది చనిపోయారో లెక్కే లేదు. ఆ తర్వాత ఎంతో మన రాష్ట్రం, మన దేశం బాగుపడాలని అంటే వీళ్ళేం చేస్తున్నారు, ఉన్న హాస్పిటల్. అందుకే ఎవరు అనర్ దేశంలో అన్నిటికంటే మంచి హాస్పిటల్ ఎయిమ్స్ కదా, ఢిల్లీలో ఉన్నది. అక్కడ ప్రధానమంత్రి గారు ట్రీట్మెంట్ తీసుకుంటారు, ఊరు ఆటో డ్రైవర్స్ కూడా ట్రీట్మెంట్ తీసుకుంటారు. మరి అంత మంచి హాస్పిటల్ ఢిల్లీలో ఉన్నప్పుడు మన రాష్ట్రానికి లేదో జిల్లాకి ఒకటి కట్లే రైలు 3,20,000 కోట్ల బడ్జెట్ ఉన్నప్పుడు హెలికాప్టర్లు కొనడానికి, ఏరోప్లేన్లు కొనడానికి, సరదా టూర్లు వేయడానికి 30, 40, 50 కిలోమీటర్లకి ఈ ముఖానికి హెలికాప్టర్లు. ఈ దరిద్రులు నా హెలికాప్టర్లే కదా వాడుకునేవారు 30 సంవత్సరాల క్రిందట. అప్పుడు వీళ్ళు హెలికాప్టర్ ముఖమేనా చూసారా? ఇప్పుడు వీళ్ళకి సొంత హెలికాప్టర్లు. ఒకడు ఎమ్మెల్సీ మొన్న అయ్యాడట, వాడికి హెలికాప్టర్ అట, ఒకడు ఉప ముఖ్యమంత్రి అట. వీళ్ళ మొఖాలకి 25,000, 50,000, 100 కోట్లు విలువైన హెలికాప్టర్లు. 5,000 కోట్లు రాష్ట్ర మెడికల్ కాలేజీ హాస్పిటల్కి పెట్టడానికి డబ్బులు లేవట. చంద్రబాబు నాయుడు గారిని ఆస్తి 1,00,000 కోట్లు అన్నారే, ఒక 5,000 కోట్లు ఇవ్వచ్చు కదా. 1,00,000 రూపాయలు లేనప్పుడు నన్ను మీరు కలిశారు.
జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తి కూడా 1,00,000 కోట్లు 5 లక్షల కోట్లు ఉంది కదా, ఆయనైనా ధ్యానం చేయొచ్చు కదా 5,000 కోట్లు సొంత డబ్బు. మీకు చేత కాకపోతే 5 లక్షల కోట్లు దానం చేశాను, నాకు అఫీషియల్ పర్మిషన్లు FCRA లేవు, మీరు సంతకం పెడితే డబ్బులు వస్తాయి కనుక పెట్టండి సంతకం, 5,000 కోట్లు 5 వారాల్లో ఇస్తాను. ముఖ్యమంత్రి గారు మీరు ఎక్కడుంటే అక్కడికి వచ్చి కలుస్తాను. ఇదో నేను 3 సార్లు ఆఫర్ ఇచ్చాను ఇప్పటికి మీకు. విద్యా వైద్యాన్ని ప్రైవేటైజేషన్ క్యూబాయే చేయలేదు, గవర్నమెంట్ బాధ్యత. మరి ఈ సుప్రీంకోర్టులో డిస్మిస్ చేయరు ఈ పిల్లని. బెట్టింగ్ యాప్నే 10 లక్షల కోట్లు నేను ఒక్కడనే ప్రిపేర్ చేశాను, ఫైల్ చేశాను, ఆర్గ్యూ చేశాను. మే 23న ఆర్డర్ తెచ్చాను, ఆగస్టు 1న ఆర్డర్ తెచ్చాను. నాకు క్రెడిట్ వచ్చేస్తుందని పార్లమెంట్లో నా బిల్లు పెట్టి నా పేరు పెట్టేస్తారని నాకు చెప్పకుండా బిల్లు పెట్టి బిల్లు పాస్ చేశారు. ఆ నరేష్ని బిల్లు పెట్టమన్నాను, నాకు అవసరం లేదని.